అంటే ఒకవేళ యుద్ధం గనుక వస్తే, ఎందుకంటే మాపై ఎలాంటి దాడి జరిగినా దాన్ని యుద్ధంగానే భావిస్తామని ఇరాన్ ఇప్పటికే స్పష్టం చేసింది. కొంత అవును. వాతావరణం అలా కనిపిస్తోంది. ఒకవేళ అలాంటి పరిణామం చోటు చేసుకుంటే ఏం జరగొచ్చు సార్? ఒకటి ఇరాన్ ని నుంచి వచ్చే అటాక్స్ కనుక చుట్టుపక్కల దేశాల మీద బాంబింగ్ జరగచ్చండి. హ్మ్. అంటే ఉదాహరణకి ఒకవేళ ఖటార్ లో ఉన్న అమెరికన్ బేసెస్ కానీ లేదా మిగతా అరబ్ కంట్రీస్ ఎయిర్ స్పేస్ వాడుకుని కనుక అమెరికన్స్ బాంబింగ్ చేస్తే ఓకే. మేము ఈ దేశాల మీద బాంబింగ్ చేస్తామని ఇరాన్ క్లియర్ గా చెప్పిందండి. హ్మ్. ఒకవేళ అది కనుక జరిగితే కనుక నిజంగా ఎంతవరకు ఇరాన్ ఎఫెక్టివ్ గా ఉంటుంది అని మనకు తెలియదండి. ఎందుకంటే ఇజ్రాయెల్ మీద దాడులు చేసినప్పుడు ఇజ్రాయెల్ సక్సెస్ఫుల్ గా ఆపేయగలిగింది ఈ హ్మ్. అటాక్స్ ని. హ్మ్. ఎవరైతే ఇంతకు ముందు ఇరాన్ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున మిజైల్ దాడులు చేసినప్పుడు వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాడి ఇరాన్ నుంచి వస్తున్న క్షిపణిని మిజైల్స్ ని పెద్ద ఎత్తున ఆపగలిగారు. హ్మ్. కానీ మిగతా దేశాల్లో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? మిగతా దేశాలు కనుక తీసుకుంటే అక్కడ పెద్ద ఎత్తున అమెరికన్ ఫోర్సెస్ ఉన్నాయి. ఖటార్ లో తీసుకోండి, సౌదీలో తీసుకోండి, మిగతా చోట్ల. అది కనుక జరిగితే అమెరికన్ ఫోర్సెస్ ఊరుకోవు, పెద్ద ఎత్తున రెస్పాండ్ అవుతుంది. హ్మ్. కాకపోతే మొన్న జరిగిన యుద్ధానికి, ఇప్పటి జరిగిన యుద్ధానికి జరిగిన కాస్త వ్యవధిలో ఇరాన్ ని కేపబిలిటీస్ పెంచుకునే అవకాశం ఉందా? కష్టం కదా. అంటే అవును. ఆల్రెడీ ప్రొటెస్ట్ లో ఉన్న దేశం, మొన్నే దెబ్బతిన్న దేశం, హ్మ్. ఉన్నట్టుండి కొత్త కొత్త మిజైల్స్ లేదా కొత్త కొత్త డిఫెన్స్ ఎక్విప్మెంట్ తెచ్చుకోగలదా? లేదా సీక్రెట్ గా వేరే దేశాలు రష్యా కానీ, చైనా కానీ ఇరాన్ కి ఇటువంటివి అందించాయా? మనకి తెలియదండి. హ్మ్. అది దాని మీద చాలా ఆధారపడి ఉంటుంది. ఆహ్, ఇరాన్ వాళ్ళు మాత్రం తుడిచేస్తాం, అసలు దుమ్మెత్తిపోస్తాం, అసలు వెళ్ళిపోతుంది, ఇజ్రాయెల్ మ్యాప్ లో లేకుండా చేస్తాం అని మాట్లాడటం అవును. చాలా సార్లు చెప్పడం జరిగిందండి. అలా జరగలేదు. హ్మ్. కాకపోతే ఈసారి ఏకంగా వాళ్ళ ఉనికికే దెబ్బతీసే విధంగా కనుక అమెరికా ప్రవర్తిస్తే ఓకే. వీళ్ళేమన్నా దెబ్బ కొట్టే అవకాశం ఉందా తెలీదండి. చూడాలి.